సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలని ప్రకటనలు మానుకోవాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి మోసపూరిత హామీలను పక్కన పెట్టి రైతులకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలు జర్నలిస్టుపై నిందలు మోపడం సరికాదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్షం పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అబద్ధాలు ఆడకూడదు. కుంప ముంచేది మిమ్మల్ని ఇదే. మీరు ఇవాళ ఏవైతే మాట్లాడుతున్నారో సమాధానం చెప్పలేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పకుండా మీరు దారులు చేస్తే ప్రెస్ మీద రుణమాఫీ అవుతుందా? మీరు నిజంగానే మాఫీ చేసింటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రశ్నిస్తున్నారు? ఇలా ప్రజలు వాళ్ళకు బాధ ఉంది. మీకు ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు మీకు ఓట్లు పడ్డవే రుణమాఫీ ఒకటి, మహిళలకు 4 అంటే 2500 ఇస్తామన్నది, పెన్షన్ ఏమో 4000 ఇస్తామని చెప్పింది. ఈ అంటే మీకు ఇది గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నది, ఉచిత అంటే బస్ పాస్ అన్నది. ఇప్పుడు మీరు 5 రకాల గ్యారంటీలు అన్నారు. దాంట్లో ఒక గ్యారంటీలనే ఈ 500 రూపాయలు ఉంది, గ్యాస్ సిలిండర్ది, తర్వాత బస్సు ఉంది వచ్చే విధంగా.